జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు, మీ బీఆర్ఎస్ కార్యకర్తలవి లీడర్లవి అసలుకు నోర్లా మోరిలా? నిన్న మీ ఎమ్మెల్యే లింగయ్య గారు ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఫస్ట్ మీ నోర్లల్లో ఫినాయిల్ వేసి కడగాలి, మిమ్మల్ని ఫినాయిలతో కడిగి పడేయాలి. ఏం మాటలు అవి? బీజేపీ లీడర్ల భార్యలనంట ముద్దు పెట్టుకోమని చెప్తాడంట. ఒక్కసారి ఆ మాట గట్టిగా మళ్ళొకసారి చెప్పమనండి. చెప్పులతో కొట్టి చెప్పుల దండలేసి పంపిస్తారు. అంటే ఇవన్నీ మీకు కనిపించే ఒక మహిళగా కేవలము ఏదో కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ ఏదో చేసి ఆమె ఇన్వెస్టిగేషన్ కి పోతుందంటే డైవర్ట్ పాలిటిక్స్, డ్యామేజ్ కంట్రోల్ చేయాలని మీకు ప్రగతి భవన్ నుంచి ఏదో స్క్రిప్ట్ వచ్చిందని చెప్పి నిన్న రోడ్లపైకి వచ్చి మీరు డ్రామాలు చేశారు. మిగతావేమీ కనిపించదా? అమ్మా, మహిళా కమిషన్లు మహిళలారా ఎక్కడ పోయారు? నిన్న సెకండ్ సాటర్డే ఎంతో బాగా పని చేశారు. మళ్ళీ ఇవాళ సండే కదా, ఏ పార్టీలో పోయారు? లేకపోతే ఏం వండుకొని తింటున్నారు? ఇవాళ మీకు ఇది సుమోటోగా తీసుకోవాలని అనిపించట్లేదా? ఆ లింగయ్య గారు మాట్లాడిన మాటలు మీకు వినిపించట్లేదా? మళ్ళీ మేము వచ్చి కంప్లైంట్ చేస్తాము. ఈ రోజు గిట్ట అది సుమోటోగా తీసుకోకపోతే అప్పుడు మీ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. అమ్మ గద్వాల్ విజయలక్ష్మి గారు, అసలుకి నీకేమన్నా అర్హత ఉందా? రోడ్లపైకి వచ్చి కవిత గురించి ధర్నా చేసే అంత సీను నీకుందా? సీను సితారా నీ మొహానికి ఉందా? సంజయ్ అన్న గారు అన్న మాటలు కనీసం తెలంగాణ భాష కూడా రాకుండా, సామెతలు కూడా రాకుండా ఉన్నావు. నీలాంటి మహాతల్లి మేయర్ ఎలా అయ్యిందో ఏమో గానీ ఆ దేవుణ్ణే వేడుకోవాలి మేము. అంటే కనీసము నీకు సామెత అర్థం కూడా తెలియకుండా రోడ్లపైకి వచ్చి రాజ్భవన్ దగ్గర నువ్వు ధర్నాలు చేసే అంత మొహం అనేది. కనీసం ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి కుక్క కాటుకి చనిపోయాడంటే ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియని నీకు, తెలుగు కూడా సరిగ్గా మాట్లాడరాని నీకు, డాక్టర్ ప్రీతి చనిపోయిందంటే మాట్లాడరాని నీకు, నీ సొంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చిన్న మున్సిపల్ కార్పొరేటర్లని, మున్సిపల్ కమిషనర్లని, మున్సిపల్ చైర్మన్లని, సర్పంచ్లని, మహిళా నేతలను వేధిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడితే కూడా స్పందించని నువ్వు నిన్ననంట యథావిధిగా మొత్తం అందరూ మేకప్ వేసుకొని తయారులై వచ్చి రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తున్నారంట. అసలు మీకు సిగ్గు అనేది ఏమన్నా ఉందా? నిజంగా మీరు మహిళలే అయితే రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది మహిళల గురించి పోరాడండి, వాటి గురించి మాట్లాడండి. అంతేగాని కేవలం కల్వకుంట్ల కవిత ఒక్కతే ట్యాగ్ లైన్ వేసుకొని తెలంగాణ బిడ్డ మాత్రం కాదు, మిగతా వాళ్ళందరూ కూడా తెలంగాణ మహిళలే, తెలంగాణ బిడ్డలే. మాట్లాడితే అందరి గురించి మాట్లాడండి, లేకపోతే నోర్లు మూసుకోండి. జీహెచ్ఎంసీలో అవుతున్న అవకతవకల గురించి మాట్లాడండి. ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి, సిఆర్ఎంపి, మొత్తం రామ్కి అని చెప్పి ఎన్ని స్కామ్స్ జరుగుతున్నాయి. రీసెంట్ గానే బర్త్ సర్టిఫికేట్స్, డెత్ సర్టిఫికేట్స్ మీద కూడా స్కామ్ జరిగింది. ఇవన్నీ నీకు మాట్లాడడానికి చేత కాదు, ఎందుకంటే నీకు నాలెడ్జ్ లేదు కాబట్టి. ఏదో రాసిచ్చిన స్క్రిప్ట్ ని చదవడం కాదు, కొంచెం నేర్చుకొని మంచిగా మాట్లాడి సమాజం కోసం ఉంటే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.